హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గులాబీలు మొగ్గలు ఎక్కువ వచ్చి గుత్తులుగా పువ్వులు పూయాలి అంటే ఈ పోషకాలు ఇచ్చి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్నారు గులాబీలు ఎంత విరగపూసాయో. ప్రతి మొగ్గ కూడా పెద్ద సైజులో బ్లూమ్ అయిన ఫ్లవర్స్ అయితే కన్నుల పండగగా పూసాయి. ఇలా పూయాలి అంటే గులాబీ అయినా చామంతి అయినా ఈ పోషకాలు ఇచ్చి చూడండి. ఇక్కడ పింకు, లైట్ పింకు, థిక్ పింకు, ఇక్కడ మందారాలు, ప్రతి ఒక్క పువ్వులు కూడా కలర్ఫుల్గా పెద్ద సైజులో బ్లూమ్ అవుతున్నాయి. ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను, అది నేను నానబెట్టాను కదా. ఇక్కడ చూడొచ్చు, నిన్న శనగ పిండి నానబెట్టాను కదా. ఒకరోజు మొత్తం నానిన తర్వాత ఇలా అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వచ్చు. ఇక్కడ పక్కనున్న బౌల్లోనేమో ఇది చికెన్ కడిగిన వాటరు. ఇది జస్ట్ ఇంకొక రోజు పక్కకు పెడతాను. ఇది ఈరోజు వాష్ చేశాను కాబట్టి ఇది పక్కకు పెట్టి ఇది ఎలా ఇస్తాను అనేది మరొక వీడియోలో చూపిస్తాను. ముందైతే ఇది చెప్తాను. ఈ చెక్కని ఇప్పుడు బకెట్ వాటర్లో డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇవ్వడమే. దీనివల్ల మంచి పోషకాలు అంది పువ్వులు అనేది పెద్ద పెద్ద సైజులో ఎక్కువగా పువ్వులు వస్తాయి. చాలామందికి గులాబీలు ఎక్కువ రావట్లేదు, మొగ్గలు రావట్లేదు అనే కంప్లైంట్స్ ఉంటాయి. కాబట్టి ఇది చేసి అయితే మీ గులాబీ మొక్కలకి ఇవ్వండి. అంటే అన్ని పూల మొక్కలకి ఇవ్వచ్చు. నేను చెప్పేది గులాబీ కానీ, చామంతి కానీ, మందార కానీ, ఇంకా ఏ ఇతర పూల మొక్కలకైనా, కూరగాయల మొక్కలకైనా ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు. మన గార్డెన్లో ఏదైనా సరే అన్ని మొక్కలకు, ఈ మొక్కలు ఓన్లీ ఆకుకూరలకు బెల్లంతో కూడినే ఇవ్వద్దంటారు. ఎందుకంటే తొందరగా సీడ్స్ వస్తాయి కాబట్టి. పాలకూర కానీ ఇలాంటి వాటికి ఇస్తే తొందరగా, మెంతికూర కూడా తొందరగా పువ్వు వచ్చి కాయ వస్తే మనం రాకూడదు కదా, వాటికి మాత్రం ఇవ్వకూడదు. మిగతా వాటన్నిటికీ ఇవ్వచ్చు. ఈ పోషకాలు మాత్రం ఆకుకూరలకు కూడా ఇవ్వచ్చు. ఇక్కడ కూడా నేను ఈ మధ్య కాలంలో ఈ మొక్క చాలా బ్లూమ్ అవుతుండే, చాలా పువ్వులు కూడా కోసాను. అలాగే మందార మొక్కకి ఇంకొక మందార ఉంటుంది. చాలా కలర్ఫుల్ మందారాలు అయితే ఉంటాయి మన గార్డెన్లో. అలాగే ఇక్కడ మిర్చి మొక్కకి, కాకరకాయ మొక్కలకు అన్నిటికి ఇస్తున్నాను, పింకు మందారకి. అలా నేను ఏది చేసుకున్నా కూడా అన్ని మొక్కలకి ఇస్తాను. ఎందుకంటే అన్ని కూడా పువ్వులు రావాలని నేను అనుకుంటాను కాబట్టి. ఇక్కడ కూడా మందారాలు చాలా రకాలు ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ ఒక టైపు మందార ఇది. అలాగే వంకాయ మొక్కలకు, చిక్కుడుకాయ మొక్కలకు, ఆల్మోస్ట్ అన్ని మొక్కలకి ఇచ్చేస్తున్నాను. ఇచ్చిన తర్వాత మాత్రం రిజల్ట్ చాలా బాగున్నది. ఎంటీగా ఉండే గులాబీ చెట్టు చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయింది అనేది. ఇక్కడైతే నేను ఎన్ని వేసాను చూసారా గులాబీ పువ్వుల కోసం. అంటే కింద నుంచి డ్రైన్ హోల్ నుంచి బయటికి పోకుండా కింద ఒక డబ్బా పెట్టాను, కానీ కింద నుంచి అసలు ఒక్క డ్రాప్ కూడా బయటికి రాలేదు. ఇదేంటంటే బాగా వాటర్ ఒకరోజు వేయకుండా వదిలేసినప్పుడు ఇచ్చినామనుకో ఫుల్గా తీసేసుకుంటుంది. వాటర్ వేసి ఇది ఇవ్వడం వల్ల డ్రైన్ హోల్ నుంచి బయటికి పోతాయి. ఇక్కడ చూడండి ఒక్క మొగ్గ కూడా లేదు. ఇది ఇచ్చిన ఒక 1-2 వీక్స్కి అయితే ఫుల్ మొగ్గలు వచ్చి పువ్వులు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇది ఆల్రెడీ మీకు ఇంతకుముందు కూడా చూపించాను, నేను ఒకసారి చేశాను ఇచ్చానని. అలా నాకు ఏదైతే పువ్వులు సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఇవి ఇచ్చేసిన తర్వాత మీకు వారానికి మళ్ళీ పువ్వులు అవి కలిపి చూపిస్తూ ఉంటాను, 2 కలిపి. ఇక్కడ దేవగన్నేరు కూడా చాలా చక్కగా వచ్చింది. ఎంత కలర్గా అన్నీ కూడా ఒకే సైజులో పూసాయి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అన్నట్టు ఏమీ లేదు. చాలా చక్కగా వచ్చినాయి అసలు పువ్వులు అయితే. ఇక్కడ ఇంకా ఎప్పటికప్పుడు కోస్తూ ఉంటాను కదా, కోసినాక మళ్ళీ చిగుర్లు వచ్చేసి ఇక్కడ చూడండి కింది వైపు ఇట్లా ఇటువైపు పడి రాలిపోతున్నాయి. అసలు ఎన్ని వచ్చినాయి అసలు మాటలు చెప్పలేము. కొన్ని ఇంకా వీడియో కోసమని వదిలేసాను నేను కోయకుండా. అప్పుడప్పుడైతే వీడియో షూట్ చేసేంతవరకు నేను అలాగే వదిలేసాను. అంటే ఇచ్చిన పోషకాల తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందో తెలియాలి కదా, అందుకని చెప్పేసి అలా వదిలేస్తూ ఉంటాను. అసలు చామంతులు కూడా చూడండి ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో పువ్వులు అయితే. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఇవి చూసినప్పుడు మాత్రం. నాకు ఈ వెజిటేబుల్స్ వచ్చినా అంత హ్యాపీగా ఉండదు, కానీ పువ్వులు మాత్రం ఇలా వస్తే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పీనట్ కేకు, అదే పల్లి చెక్క. తప్పకుండా మీరు చేసి మీ మొక్కలకి ఇచ్చి చూడండి. నేను మీకు నిన్న నానవేయటం చూపించాను కదా, అది నిన్న చేశాను.
2 వీక్స్ బ్యాక్ చేసింది ఇది. చేసిన తర్వాత పువ్వులైతే ఇలా వచ్చాయి. మళ్ళీ 2 వీక్స్ తర్వాత మళ్ళీ ఇస్తానన్నమాట. ఇంకా కూరగాయల మొక్కలు కానీ పువ్వుల మొక్కలు కానీ మళ్ళీ ఇస్తూనే ఉంటాను. ఇప్పుడు పువ్వులు వచ్చాయి కదా, ఇంకా అవసరం లేదంటే వదిలేయకూడదు. మన దగ్గర ఉంది కదా, అది అయిపోయేంత వరకు గ్యాప్ ఇస్తూ 1 వీక్ కానీ 4-5 డేస్ ఒకసారి గ్యాప్ ఇచ్చి కూడా వేయచ్చు. ఇదేమీ ఆర్గానిక్ కాబట్టి అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. చాలా ఇంకా మొక్కలు ఇంప్రూవ్మెంటే ఉంటుంది కానీ మొక్కలకి ఎటువంటి నష్టం అయితే జరగదు. ఈ సింపుల్ మెథడ్లో ఉన్నాయి, చేసుకొని మీ మొక్కలకి ఇవ్వండి. ఇలాంటి పువ్వులే మీ గార్డెన్లో పూపించండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి, మీ అందరికీ రిప్లై అని చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.